తలకోకేసుకుంటాం.
వెరీ గుడ్. ఇది వినిపిస్తుందమ్మా. వినిపిస్తుంది. జై గురుదేవ్. అందరికీ శుభాభివందనం. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. వెరీ గుడ్. సో ఈరోజు మనం ఆ, ముందుగా ప్రార్థన చేసుకుంటాం. ఆ, ఆ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకైః చక్షురం మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. సో మనం ముందుగా మనం మన యొక్క ఐ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలా. ఆ, సో దీనికి గాను ముందుగా మనం చేతిని థంబ్ తీసుకుని రౌండ్ గా తిప్పాలి. టేక్ ది థంబ్ అండ్ మూవ్ ఇట్ అరౌండ్ రౌండ్ గా. రివర్స్ అనదర్ హ్యాండ్, అనదర్ హ్యాండ్.
Very good. Then Recording in progress. next, neck rotation. Towards the another side. Very good. Relax. సో అందరూ లేచి నిలబడుకోండి. All of you, please. మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకోండి. టేక్ ది వాటర్ బాటిల్. ఈ యొక్క వాటర్ బాటిల్ అనేది ముందుగా మనం వెయిట్ ఎత్తగలిగినటువంటి వాటర్ బాటిల్ ఉండాలి. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద హాఫ్ లీటర్ వాటర్ బాటిల్. ఎందుకంటే కొంతమంది వెయిట్ ఎత్తలేరు. సో వాళ్లకు హాఫ్ లీటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే రెగ్యులర్గా చేసేటువంటి మన కార్యక్రమాలు కాబట్టి మనకు వీలైనంతగా వెయిట్ అఫోర్డబుల్గా ఉండాలి. వెరీ గుడ్. సో నెక్స్ట్, ముందుగా ఈ వాటర్ బాటిల్ను యూ హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. So now to the back and front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Towards back and front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. So now, flying like a bird. Flying like a bird. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Now for the shoulder rotation, side rounds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So like that, the reverse. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Reverse also. So now మనము ఇప్పుడు ఈ యొక్క చేతులను స్విమ్మింగ్ ఎట్లా చేస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. సో అట్లాగే రివర్స్ స్విమ్మింగ్ ఆల్సో. రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Very good. Take deep breath and breathe out. Deep breath తీసుకొని వదలండి. వెరీ గుడ్. ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తి పైన ఇట్లా తిప్పాలి. పైన చేతులు ఎత్తి తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో అదే మాదిరి ఇప్పుడు స్ట్రైట్ గా పెట్టి కూడా ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు స్ట్రైట్ గా రెండు చేతులు పెట్టుకొని సైడ్ తీసుకొని కిందికి తీసి మళ్ళా స్ట్రైట్ మళ్ళా స్ట్రైట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Very good. Very good. Relax. సో ఇప్పుడు ఒక్కొక్క కాలు పైకి ఎత్తా రావాలి. 1, 2, 3, 4, 5. బాగా ఎంత వీలైతే అంత పైకి లేవాలి. 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక కాలు పైకెత్తి బాటల్తో మోకాలను టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు కాలు పైకెత్తి మనం రెండు బాటిల్స్ ను కాలు కింద టచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. అనదర్ లెగ్ ఇంకొక కాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. రిలాక్స్. సో అట్లాగే కూర్చోండి. సిట్ డౌన్ ఆన్ ది చైర్. సిట్ ఆన్ ది చైర్. సో ఇప్పుడు రెండు కాళ్ళను ఇట్లా దూరంగా పెట్టుకొని
ఈ బాటిల్స్ ను కింద పెట్టేసేయాలి. ఇట్లా కింద పెట్టి క్రాస్ గా తీసుకోవాలి. ఈ బాటిల్ ఈ చేత్తో తీసుకోవాలి, ఈ బాటిల్ ఈ చేత్తో. 1 2 3 ఒకసారి కింద పెట్టి చేతులు పైకి పెట్టాలి. మళ్ళా బాటిల్స్ క్రాస్ గా తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Very good. Relax. సో ఇప్పుడు ఒక బాటిల్ను పక్కన పెట్టేసి ఇంకొక బాటిల్ను కాలుతో రెండు పాదాల మధ్య పెట్టుకుని ఎత్తాల పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. కాలుతో రెండు కాళ్ళతో బాటిల్ను పట్టుకొని పైకి ఎత్తాలి. మళ్ళా కాలు దించాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Very good. Relax. Relax. Now, ఇప్పుడు ఈ బాటిల్ను మనం రెండు కాళ్ళతో పైకి ఎత్తుకొని సైడ్స్ ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Very good. Relax. బాటలు స్ప్రిట్ కాకుండా మనం బాగా కాళ్ళతో హోల్డ్ చేయాలి. కాళ్ళతో హోల్డ్ చేసినప్పుడు ఈ యొక్క కాఫ్ మజిల్స్ గట్టి పడతా వస్తాయి. ఇవి స్ట్రెంగ్తీగా ఉన్నప్పుడే దిస్ ఇస్ ది కాల్డ్ యాజ్ ద సెకండ్ హార్ట్. ఈ కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్ అంటాం. ఎందుకంటే కింది నుంచి బ్లడ్ ను పైకి సప్లై చేస్తుంది కాబట్టి దీన్ని సెకండ్ హార్ట్ అని అంటాం. సో దీన్ని స్ట్రెంగ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇది స్ట్రెంత్ ఉంటుందో కాలు స్ప్రిడ్ కాకుండా జారకుండా పడిపోకుండా ఉంటాం. వెరీ గుడ్. జై గురుదేవ్. సో ఇప్పుడు మనం బాటిల్ ఇక్కడ నిలబెట్టేసి తలను నెమ్మదిగా ఉంచుతూ బాటిల్ కు టచ్ చేయాలి. తల ఈ భాగం ఫోర్ హెడ్. రెండు చేతులు కావాలంటే ఫ్రంట్. 2 3 4 5. బాటిల్ లేనటువంటి వాళ్ళు కిందికి ఎంత వీలైతే అంత 5 6 7. కిందికి వంగేటప్పుడు బ్రీత్ అవుట్ అండ్ దెన్ బెండ్. 9 6 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు రెండు బాటిల్స్ ను చేతుల్లోకి తీసుకొని ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు అట్లాగే సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9
10. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు రెండు చేతుల్ని ఇట్లా ముందుగా ఇట్లా పైకి ఎత్తాలి. ఫస్ట్ ఇట్లా చేతులు ఇంతవరకే పైకి స్ట్రైట్ గా ఉంటది. మిగిలిన చెయ్యి బెండ్ అయి ఉంటుంది. మోచేయి వదిలించి కింది భాగం బెండ్ అవుతుంది. మిగిలిన చెయ్యి అంతా కూడా స్ట్రైట్ గా అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ 1, 2 ఉయ్యాలు ఊపినట్టు. 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఇది ఈ యొక్క మోచేతికి ఆడ ఉన్నటువంటి జాయింట్స్, ఈ మోచేతి దగ్గర ఉన్నటువంటి జాయింట్స్ ను యాక్టివేట్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రెండు బోన్స్ ఉంటాయి. ఈ రెండు బోన్స్ ను కూడా యాక్టివేట్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి మజిల్స్ ను మనకు స్ట్రెంగ్తెన్ చేస్తుంది. బరువు బాగా ఎత్తేదానికి వీలుగా మన చెయ్యి బలంగా తయారవుతుంది. సో ఇప్పుడు మళ్ళా ఒకసారి ఇట్లా పెట్టుకోండి. నా రొటేట్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లాగే రివర్స్ కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్. Deep breathe and breathe out. Now, రెండు కాళ్ళు ఇప్పుడు కొద్దిగా దూరంగా పెట్టుకొని ఈ యొక్క బాటల్ను కింద, ఒక చేతి బాటల్ కింద, ఇంకో బాటల్ పైన, వీలైనంత సైడ్ కిందికి వంగాలి. Five, six, seven, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Now పరివృత త్రికోణాసనం. ఈ ఒక్క చేత్తో కుడి బాటలను ఎడమ పాదం దగ్గర, ఎడమ బాటలను కుడి పాదం దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8. కిందికి వంగేటప్పుడు గాలి వదిలేసి వంగాలి. 9, 10. ఇప్పుడు రెండు బాటిల్స్ ను చేతిలో పెట్టుకుని రౌండ్ గా తిరగాలి. బాటలు తిరగాల, చేతులు తిరగాల, నడుము కూడా తిరగాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు అట్లాగే రివర్స్ కూడా. మళ్ళా రివర్స్ అదే మరి తమ తిప్పిన దానికి ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డీప్ బ్రీత్ తీసుకొని వదలండి.
రెండు చేతులు ఇట్లా పెట్టుకొని కాళ్ళను ఇట్లా మెలిగేస్తారు, ఇట్లా కిందికి దించాలి, మళ్ళా పైకి ఎత్తాలి, మళ్ళా ఇట్లా వేసుకోవాలి, మళ్ళా కిందికి దించాలి, మళ్ళా పైకి ఎత్తాలి. ఒక సూరి ట్విస్ట్, దెన్ డౌన్. రెండు చేతులు ఇట్లాగే ఉండాలి, ఇది కూడా ఇట్లాగే స్ట్రైట్ గా ఉండాలి. 1 2 3 4 5 6 7. చేతులు పైకి ఎత్తాలా, కాళ్ళు పైకి ఎత్తాలి, అన్ని పైకి ఎత్తాలి. వెరీ గుడ్. అట్లాగే కొద్దిసేపు ఉండండి. హోల్డ్ లైక్ దట్. 1 2 3 4 5 6 7 8 9 10. మరలా ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళని ఇప్పుడు ఆల్టర్నేట్ గా నడచాల. 2 3 4 5 6 7 8 9 10. గాల్లో నడిచినట్టుగా రెండు పాదాలు ఒకటి పైకి ఒకటి కింద. 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సో ఇప్పుడు సైక్లింగ్, అట్లాగే సైక్లింగ్ చేతులతో కాళ్ళు 4 5 6 7 8 9 10. అట్లాగే రివర్స్ సైక్లింగ్, కాళ్ళతో చేతులు 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు రెండు కాళ్ళతో సైక్లింగ్, రెండు చేతులతో సైక్లింగ్, రెండు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Deep breath అంటే 2 times inhale and 2 times exhale with the mouth. That is called the deep. ఆపోజిట్. ఇప్పుడు ఇంతకు ముందు వెనక్కు తొక్కింటే ఇప్పుడు ముందుకు తొక్కాలి, ముందుకు తొక్కింటే వెనక్కు తొక్కాలి. 3 4 5 6 7 8 9 10. Very good. సో ఇప్పుడు ఒక కాలు ఇట్లా పైకెత్తి ఇట్లా రౌండ్ గా తిప్పాలి. అలాగే ఆపోజిట్ చైన్ కూడా రౌండ్ గా తిప్పాలి. ఒక కాలు స్థిరంగా ఉండాలా, ఒక కాలు ఒక చెయ్యి ఆపోజిట్ కాలు తిరగాలి. అదే కాలును ఆపోజిట్ గా తిప్పాలి. అదే చేతిని ఆపోజిట్ గా 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు ఇంకొక కాలు ఇంకొక చిక్కు, అనదర్ లెగ్ అండ్ అనదర్ ఆపోజిట్ హ్యాండ్. ఇంకొచ్చి ఫ్రీగా పెట్టు. 6, 7, 8, 9, 10. ఆపోజిట్ రివర్స్. ఇంతకుముందు తిప్పిన దానికి రివర్స్, అదే కాలు అదే చిక్కు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. సో ఇప్పుడు నా రెండు కాళ్ళు రెండు చేతులు ఒకే సూర్యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అట్లాగే రివర్స్. ఇప్పుడు తిప్పిన దానికి రివర్స్. 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో రెండు బాటల్స్ పక్కన పెట్టేసుకోండి. ధ్యాన స్థితిలోకి వచ్చే కూర్చోండి. రెండు చేతులను ఒకదాని దగ్గర వేసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. రెండు కాళ్ళు కూడా ఇట్టేసుకోవాలి. రెండు కాళ్ళు
నెమ్మదిగా రెండు చేతులు ఒక దాంట్లో ఒకటి రబ్ చేసుకోండి. రెండు చేతులు ఉంచుకోండి. అలను సో ఇప్పుడు రెండు ఆ, చేతుల వేడి అదే కాళ్ళు వేడి, కాలు వేళ్ళు చేతులు రెండు కూడా బాగా వెనక్కుల కాలు వేళ్ళను చేతులు రెండింటిని ముందుకు ముందు పాదాల యొక్క వేళ్ళు కింద కాలు వేళ్ళు అలాగే చేతులు రెండింటిని రెండింటిని లాగి 4, 6, 7. ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు ఈ యొక్క టోస్ అంటే కాలి వేళ్లను ఇట్లా బాగా అనుకుంటా ఉండాలి. చేతి వేళ్లను కూడా ఇట్లా అనుకుంటా ఉండాలి. మీకు ఎప్పుడు లీజర్ దొరికితే ఏ టైంలో అప్పుడు ఈ రెండింటిని ఈ నాలుగు రెండు చేతుల వేళ్ళు రెండు కాళ్ళు వేళ్ళు బాగా యాక్టివేట్ చేసుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని మనం ప్రాణాయామాలు చేస్తాం. ప్రాణాయామాలు దీంట్లో 4 స్టెప్స్ గాలి తీసుకోవటం వదలటం ఉంటుంది. మొదటి స్టెప్ గాలిని పూర్తిగా లోపలికి తీసుకోవటం, దీన్ని పూరకం. తీసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లాగే ఉంచాలి, ఇంకా తీసుకోకూడదు, వదలకూడదు. దాన్ని కుంపకం. మళ్ళీ పూర్తిగా గాలి వదిలేదు, పూర్తిగా వదిలేస్తాం, దాన్ని రేచటం. వదిలేసిన తర్వాత ఖాళీ పొట్టతో కొద్దిసేపు అలాగే శూన్యస్తాం, దాన్ని శూన్యతం అనేది. సో చేయండి, గాలి పీల్చుకోండి. బాక్స్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ సిస్టమ్ అనేది. బ్రీత్ అవుట్. గాలి వదిలేటప్పుడు ఒక నిట్టూర్పు లాగా ఉంటుంది. గొంతులో నుంచి శబ్దం రావాలా, ముక్కులో నుంచి గాలి. ప్రాక్టీస్ చేయండి. గొంతులో శబ్దం, ముక్కులో నుంచి గాలి. మనం నిట్టూరుస్తాం కదా, అయ్యో అంటాం కదా. Breathe out with the sound. Sound in the neck. శబ్దం వినిపిస్తుందా? నేను చేసే శబ్దం వినిపిస్తుందా? సౌండ్ లేదు.
ఇప్పుడు వినిపిస్తుందా? సౌండ్ పర్ఫెక్ట్. మందికి వినిపిస్తాను. అన్నన్ గారు మీరు అడ్జస్ట్ చేసుకోండి. వినిపిస్తుందండి అందరికి. సో మిగతా వాళ్ళకు కొంతమందికి అందరికి వినిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఫోన్ను అడ్జస్ట్ చేసుకోండి. సౌండ్ సిస్టమ్ వెరీ గుడ్. జై గురుదేవ్. గాలిని మనం బయటకు వదిలేటప్పుడు గొంతులో నుంచి శబ్దం చేస్తా బయటికి వదలాలి. నిట్టూరుకు వదులుతాం కదా అలాగా. ఒకసారి గమనించండి. వినిపిస్తుందా గాలి శబ్దం? గాలి శబ్దం అట్లా మీరు కూడా గొంతులో నుంచి శబ్దం వస్తా గాలిని బయటకు వదలాలి. ఇప్పుడు గాలి తీసుకోండి పూర్తిగా. తీసుకునేటప్పుడు ఏం సౌండ్ లేదు, వదిలేటప్పుడు మాత్రం సౌండ్. కొత్త నిండుకు గాలి రావాలా, కొద్దిసేపు అట్లాగే ఉండాలా, హోల్డ్ చేయాలా, మళ్ళా గాలి వదలాలి. Once again, breathe in, పూరకం, hold it, కుంభకం, breathe out, hold it with empty stomach, శూన్యం. These 4 types of breathing system is called as the box type of breathing system. And మనం దీంట్లో అంటే రెక్టాంగిల్ లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 1 2 3 4 ఇట్లా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ బ్రీతింగ్ పూరకం, సెకండ్ స్టెప్ కుంభం, థర్డ్ స్టెప్ బ్రీత్ అవుట్ రేచకం, ఫోర్త్ స్టెప్ శూన్యం. అట్లా 4 స్టెప్స్. కాబట్టి దీన్ని బ్రీతింగ్ బాక్స్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ అని కూడా అంటారు. సో ఇట్లా మనం గాలి తీసుకోండి, బ్రీతింగ్, హోల్డ్ ఇట్, బ్రీత్ అవుట్, హోల్డ్ ఇట్. గాలి తీసుకునేటప్పుడు సైలెంట్ గా తీసుకుంటాం. గాలి వదిలేటప్పుడు మాత్రం గొంతులో నుంచి ఒక రకమైనటువంటి నిట్టూర్పు శబ్దాన్ని వదులుతా. ముక్కుతోనే గాలి వదులు, నోట్తో వదలదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ముద్రలను పెట్టుకోవటం ద్వారా మనం ఈ యొక్క ప్రాణాయామం అనేది చేస్తాం. ఈ యొక్క ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్. సో 2 చేతులు ఇట్లా పైన ఇట్లా బోధించుకోండి. సో శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకోండి. తీద్దాం. పూర్తిగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేయండి. ఎక్కడ మన శరీరంలో సంకోచ వ్యాకోచాలు జరుగుతుంటాయి అనేది గమనించాలి. ఏ భాగంలో? మన పొట్ట భాగంలో ముందుకు వెనక్కు పోతుంది. గమనించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో చేతులు ఇట్లా పెట్టాం. సంకోచ వ్యాకోచాలు ఎక్కడ జరుగుతుంది? ఏ భాగంలో జరుగుతుంది? మూమెంట్ ఎక్కడ ఉంది? శరీరం పొట్ట భాగంలో మూమెంట్ ఉంది. సో ఇప్పుడు చేతులను ఇట్లా పైకి తిప్పండి. చేతులు ఇట్లా పైకి తిప్పి ఇప్పుడు శ్వాస తీసుకొని వదలండి. బ్రీత్ ఇన్, పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ జరిగింది మూమెంట్స్? శరీరంలో ఏ భాగంలో సంకోచ వ్యాకోచాలు జరిగాయి?
చూపించండి. చేతులు పైకి పెట్టిండాం, శ్వాస ఫుల్లుగా తీసుకున్నాం, మళ్ళా వదిలేసాం. ఏ భాగంలో సంకోచ వ్యాకోచాలు? ఎక్కడ జరిగాయి సంకోచ వ్యాకోచాలు? ఎస్, మన యొక్క ఎద భాగంలో సంకోచ వ్యాకోచాలు జరిగాయి. ఎద పెద్దదైతే చిన్నది. సో మళ్ళీ ఒకసారి గమనించండి. సో చేతిని తిప్పాము మనం, మిగిలిన శరీరం అంతా అట్లాగే ఉంది. గాలి తీసుకున్నాం, గాలి ముందు గాలి తీసుకున్నప్పుడు పొట్ట భాగంలో పెద్దదైతుంది, చిన్నదైతుంది. ఇట్లన్నప్పుడు చేతులు పైకి తిప్పినప్పుడు శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ భాగంలో సంకోచ వ్యాకోచం. అంటే ఇక్కడ కేవలం చేతులను తిప్పడం ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క గాలి అనేది ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడికి కావాలంటే ఇక్కడికి, ఇక్కడికి కావాలంటే ఇక్కడికి. అంటే ఇది ఒక డ్రైవింగ్ లాగా, డ్రైవింగ్ హ్యాండిల్ ఉంటుంది కదా, మనం స్కూటర్ ఇట్లా కావాలంటే ఇట్లా తిప్పుతాం, ఇట్లా కావాలంటే అట్లాగే రౌండ్ గా కూడా చక్రం మాదిరిగా. ఆ మాదిరిగా ఈ చేతులు అనేటి డ్రైవింగ్ హ్యాండిల్స్. ఏం డ్రైవ్ చేస్తుంది? మన లోపల ప్రాణశక్తిని శరీరంలోనికి ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేటట్టుగా ఈ యొక్క చేతులు డ్రైవింగ్ చేస్తాయి. దీన్నే మనం ముద్రలు అని అంటాం. దీన్నే మనం ముద్రా ప్రాణాయామం అని కూడా అంటాం. కాబట్టి ఈ చేతులను రకరకాలుగా మార్చుకోవటం ద్వారా దీన్ని ముద్రా ప్రాణాయామం అంటాం. ఇది శరీరంలోని అన్ని భాగాలకు శక్తిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం పంపించుకోవచ్చు. సో వెరీ గుడ్. దీంట్లో మొట్టమొదటి ముద్ర చిన్ముద్ర. ఇది నాభి భాగంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తుంది. నాభి నుంచి కింది కాళ్ళ వరకు శక్తిని పంపించడం. సో దీన్ని పోలించుకోండి. చేతులు, ఈ రెండు ముద్రలను రెండు చేతులు దగ్గరికి తెచ్చుకోండి. చేతులు దగ్గరికి పెట్టుకోవాలా. శ్వాస తీసుకోవాలా. పూరకం, కుంభకం, రేచకం. అలాగే సంకోచ వ్యాకోచాలు ఎక్కడ జరుగుతుంది కూడా గమనించుకోవాలి. చేయండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు ఎక్కడ జరిగింది సంకోచ వ్యాకోచాలు? ఏ భాగంలో? మన పొట్ట భాగంలో. అంటే నాభి నుంచి కింద వరకు శక్తిని పంపించడం జరుగుతుంది. ప్రాణశక్తి సప్లై చేయడం జరుగుతుంది. అంటే మనకు కింద కాళ్ళ భాగంలో కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఒక్కోసారి కాళ్ళు తిమ్మిరి పట్టినట్టు ఉంటాయి, ఒక్కోసారి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి పిక్కల నొప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తాయి? దానికి శక్తి సరిపోనప్పుడు అవి నొప్పి నొప్పి అనే బాధల రూపంలో మనకు తెలియజేస్తాం. మనం ఏం చేస్తాం? అప్పుడు దానికి శక్తిని ఇవ్వాలి. ఎప్పుడు శక్తిని ఇస్తావో అప్పుడు అది మళ్ళా యథావిధిగా పనిచేస్తుంది. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు ఆ భాగము నొప్పిని తెలియకుండా చేసేటువంటి ఒక మత్తు పదార్థాన్ని మనకు టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు.
సో అప్పుడు మనకు నొప్పి తెలియదు, నొప్పి తగ్గిపోయింది అనుకుంటా, అయిపోయింది కాళ్ళ నొప్పి అని. కానీ మళ్ళా ఆ మత్తు తీరిపోయిన తర్వాత తిరిగి మనకు నొప్పి వస్తుంది. ఎట్లయితే తాగుడుపోతూ ఆ మత్తులో ఉన్నంత వరకు ఏం చేస్తాడో తెలియదు, మళ్ళా మత్తు దిగుతానే అయ్యో నొప్పులు అంటూ ఇంటికి పోతాడు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మనకు ఈ నొప్పులన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. శక్తి తక్కువైంది అనే విషయాన్ని మనం అప్పుడు ప్రాణాయామం చేసుకోవడం ద్వారా ఆ నొప్పులను సరి చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది చిన్ముద్ర. రెండవ ముద్ర చిన్మయ ముద్ర. 4 వేళ్లను చేస్తాం, 2 వేళ్లను జతలో ఉంచుకుంటాం. దీన్ని చిన్మయ ముద్ర అంటాం. ఇది కూడా ఈ యొక్క తొడల పైన పెట్టుకోవాలా. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. పూరకం పూర్తిగా తీసుకోవాలా. సంకోచ వ్యాకోచాలు ఎక్కడ జరుగుతుంటాయో సో ఇప్పుడు సంకోచ వ్యాకోచాలు ఎక్కడ జరిగాయి చూపించండి. వినిపిస్తా అంటే బాగానే వినిపిస్తాను. సో సంకోచ వ్యాకోచాలు అనేవి మన యొక్క యథ భాగంలో జరిగింది. అంటే ఇక్కడికి శక్తి అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఈ భాగంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా శక్తిని పంపించడం జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్కసారి చేతుల నొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి పొట్ట నొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి హార్ట్ లో ప్రాబ్లం, ఒక్కొక్కసారి లివర్ లో ప్రాబ్లం. సో వీటన్నిటికీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? శక్తి సరిపోనప్పుడు అవి నొప్పి రూపంలో మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలా? శక్తిని సప్లై చేయాలి. శక్తిని ఎలా సప్లై చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా మనం చిన్మయ ముద్ర, బొటన వేలు, చూపుడు వేలు జతలో ఉంటాయి. మిగిలిన 3 వేళ్లను మూసేస్తాం. మిగిలిన 3 వేళ్లను దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ ముద్ర. ఈరోజు మనం పిడికిటి బిగించి బొటన వేలు లోపలికి పెట్టి 4 వేళ్లతో బొటన వేలు మూసేయాలి. దీన్ని ఆది ముద్ర. ఆది ముద్ర. శ్వాస తీసుకుని ఈ యొక్క పూర్తిగా పూరకం, కుంభకం, తెరచకం గమనిస్తే తల వెనక్కు పోతూ ఉంటుంది, కిందికి వస్తూ సో ఇప్పుడు మనకు సంకోచ వ్యాకోచాలు శరీర కదలికలు ఎక్కడ జరిగాయి? శరీరంలో ఎక్కడ జరిగాయి? తల భాగంలో. గొంతు నుంచి తల భాగం, తల ముందుకు వస్తుంది, వెనక్కి. అంటే శక్తి ఎక్కడికి వచ్చింది? తల భాగానికి వచ్చింది. అంటే గొంతు నుంచి పైన తల వరకు ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా కంటి, చెవులు, మెదడు, వీటన్నిటికీ కూడా శక్తిని పంపించడం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మైండ్ సరిగ్గా ఉన్నంత వరకే, మెదడు సరిగ్గా పనిచేసినంత వరకే శరీరం అంతా సరిగ్గా పనిచేస్తుంది. మెదడులో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా శరీరానికి అంతా కూడా ప్రాబ్లమ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి మనము మెదడులో ఒక నర్వ్
బ్లాక్ అయిందంటే ఆ నరం ఎక్కడికి పోతుందో చేతులకు పోతుంది, చేతులకు పెరాలసిస్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ బ్లాక్ ఉండడాని వల్ల ఆ చేతులు పని చేయకుండా ఒక పార్ట్ అంతా ఏమైనా చెయ్యి కాలు అట్లా ఒక్కొక్క పార్ట్ పని చేయకుండా పోతుంది. కాబట్టి ఈ ఎప్పుడు మెదడు లోపలికి ప్రాణశక్తిని బాగా పంపిస్తాం, ఎంత వీలైతే అంత ఎక్కువ పంపిస్తాం, ఎటువంటి బ్లాక్స్ ఉన్నా వెళ్ళిపోతా వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం శరీరంలోని ఆ యొక్క భాగాలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనుసరించి మన ముద్రలు మార్చడం ద్వారా ప్రాణశక్తిని అక్కడికి పంపిస్తుంది. దీన్నే మనం ముద్రా ప్రాణాయామం అని అంటాం. కాబట్టి దీన్ని మనం రోజు కూడా కొన్ని కొన్ని ముద్రల ద్వారా కొన్ని శరీరంలోని అన్ని భాగాలకు కూడా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది తెలుసుకుంటాం. సో ఇప్పుడు అందరూ కూడా ఒకసారి సింహం లాగా గర్జించండి. కూర్చున్న సింహం కూర్చుంటే దుఃఖాలు కాలేదమ్మా. అది శివప్రసాద్ అంకుల్ 5 ఉంటాయి. నవ్వు నవ్వు చూద్దాం. రాత్రి చదువుతాను, నవ్వుతా చూడు నాయన తీర ఆ నవ్వు. నవ్వు సో అందరం ప్రార్థన చేసుకుంటాం. ఉండవమ్మా రూపమ్మా. రూపం సెలవు. విజయలక్ష్మి గారు చెప్పండి, లేకపోతే రూపమ్మ లేకపోతే విజయలక్ష్మి గారు చెప్తారు. చెప్పండి. ఉన్నారా విజయలక్ష్మి గారు? భవతు